దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రోజుకో ట్విస్ట్ ఎదురవుతుంది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన ఒకరోజు తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరు కానున్నారు. ఢిల్లీలో అక్రమాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను కస్టడీకి కోరనుంది. ఎక్సైజ్ పాలసీ 2021 నుంచి 2022 ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ని సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఆయన అధికారిక నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో కేజ్రీవాల్ను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీని అడిగే అవకాశం ఉంది. ఉదయం కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీలో హై అలర్ట్ నెలకొంది. దేశ రాజధానిలో భారీగా పోలీసులు మోహరించారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా యాప్ పిలుపునివ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈడీ కార్యాలయం కేజ్రీవాల్కు నివాసానికి వెళ్లే దారిలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు కేజ్రీవాల్ ఇంటికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. అంతకుముందు కేజ్రీవాల్ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు. అయితే ఈ విచారణ ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్తో క్లాష్ అవుతుందని కేజ్రీవాల్ తరపు లాయర్లు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీని కారణంగా పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్తో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చింది. అటు రిమాండ్ రిపోర్టుపై తొలుత పోరాటం చేస్తామని యాప్ ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేజ్రీ అరెస్ట్ను నిరసిస్తూ దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు, నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. కాగా శుక్రవారం ఉదయం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన మంత్రి గోపాల్ రాయ్ను లోపలికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలియదు. ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. వారందరినీ కలిసి ఓదార్చి ధైర్యం చెప్పేందుకు మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. ఏ చట్టం కింద వారిని గృహ నిర్బంధంలో ఉంచారు? తప్పుడు కేసులో సీఎంను శిక్షిస్తున్నారు. సరే, ఆయన వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలపై కేంద్రానికి ఎందుకింత కక్ష అని గోపాల్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీలో నాయకత్వ సంక్షోభం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరు అన్నది ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలలో అన్ని రాజకీయ పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పార్టీ నాయకత్వాన్ని వహించేది ఎవరు, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేది ఎవరు అన్నది ప్రధానమైన ప్రశ్న కాగా, పార్టీ సారథ్యాన్ని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారిని అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ చేపట్టవచ్చని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కొందరు కేజ్రీవాల్కు నమ్మకస్తులైన మంత్రుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అతిషి, సౌరభ్, భరద్వాజ్ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేస్తే పార్టీ బాధ్యతలు ఎవరు చూడాలి అన్న దానిపైన గతంలోని అభిప్రాయ సేకరణ జరిపింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందులో 90% ప్రజల నుండి కేజ్రీవాల్ని ఎక్కడి నుండైనా సరే పార్టీని, ప్రభుత్వ కార్యకలాపాలను నడపాలని కోరినట్టు ఇటీవల కాలంలో మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా తెలిపారు. ప్రజల మద్దతు కేజ్రీవాల్కు మెండుగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళితే ఆయన సీఎంగా పాలన సాగించడం ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం పార్టీలో నాయకత్వాలేమీ నేపథ్యంలో నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక భేటీ జరగనుంది. ఈ భేటీలో పార్టీని ముందుండి నడిపించే వారిని ఎన్నుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తన అరెస్టును ముందే ఊహించిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ విషయంలో కూడా ముందే ఒక ప్లాన్లో ఉండి ఉంటారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది.